వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి చూడండి. అయితే ఇప్పుడు ఆలు సమోసాకి పిండి ఎలా కలుపుకోవాలో చూద్దాం. మొన్న కర్రీ ఎలా చేయాలో వీడియో అప్లోడ్ చేశాను కదా. ఇప్పుడు పిండి ఎలా కలుపుకోవాలో చెప్తాను. ఒక కప్పు పిండి తీసుకొని అందులో సాల్ట్ వేసేసి ఆయిల్ వేసేసి మొత్తం ఇట్లా ప్రెస్ చేస్తే పిండి అంతా ఒక ముద్దలాగా కావాలి. అప్పుడు అయ్యాక కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. గట్టిగా కలుపుకోవాలండి, చాలా మెత్తగా అసలుకి కలుపుకోవద్దు. తర్వాతకి మీకు ఎంత కావాలో అంత తీసేసుకొని మైదా పిండిని పల్చగా పాముకోవాలి. చాలా పల్చగా పాముకోవాలండి. ఇలా పొడుగులో పాముకోవాలి. తర్వాతకి మధ్యలో కట్ చేసేసుకొని 2 అంచులు కలిపేసుకొని గట్టిగా ప్రెస్ చేయాలండి. మైదా పిండి ఇట్లా మిక్స్ చేసి పెట్టాల్సిన అవసరం ఏం లేదు. 2 అంచులు కలిపేసి దాంట్లో కర్రీ పెట్టేసి అంత మూసేయడమేనండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇట్లానే అన్నీ చేసేసుకోండి. ఇంకొకటి ఎట్లా అంటే అది కూడా మీకు వీడియోలో చెప్తాను చూడండి. మళ్ళీ ఇంకొంచెం పిండి తీసేసుకొని అది కూడా ఒక రోల్ లెక్క చేసేసుకోండి. ఇలా మడతపెట్టి చేసుకునే దానికంటే రోల్ లెక్క చేసుకుంటేనే చాలా టేస్ట్ ఉంటుందండి. అలా అయితే ఖచ్చితంగా మీరు కూడా చేసేసుకోండి. అలానే నా వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ఖచ్చితంగా చేయండి. ఇప్పుడు పక్కకు ఆయిల్ పెట్టుకొని అది కూడా బాగా హీట్ అయ్యేదాకా చూసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి. ఇలా పూరి అంత పిండి తీసేసుకొని చిన్నగా చేసేసుకొని అందులో కర్రీ పెట్టుకొని రోల్ చేశానండి. అసలు ఇది ఎంత బాగుందో, దానికంటే ఇదే టేస్ట్ బాగుందండి. ఇట్లా చేశాను నేను. చాలా అంటే చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎట్లా ఉందని ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలానే నా ఛానల్కి ఒక సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేసి వెళ్ళండి. ఇంతవరకు నా వీడియో చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి. మన ఛానల్కి ఎవరు సపోర్ట్ చేయట్లేదు, ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసే వాళ్ళకే చేస్తారా, మా అలాంటి వాళ్ళు కూడా కొంచెం సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.